ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి పాల ప్యాకెట్లు పాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? క్రిస్మస్కి ముందు క్యారల్స్కి వస్తారు కదండి, చర్చి నుంచి క్యారల్స్కి వస్తున్నారనమాట. వస్తున్నప్పుడు వాళ్ళకి స్నాక్స్ కింద పలహారం కింద బాదం పాలు అలాగే సమోసా ఇచ్చామండి. అలాగే కేక్ కటింగ్ కూడాను. ఆ సందర్భంగా తీసిన వీడియో అండి ఇది. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మనలో చాలామంది ఈ విధంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలి, ఆ వ్యాపారం చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, ఈ సంబంధం చేసుకుంటే మంచిదా, ఆ సంబంధం చేసుకుంటే మంచిదా, ఆ అబ్బాయిని చేసుకోవాలి, ఈ అమ్మాయిని చేసుకోవాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అంటూ ఏవేవో ఎన్నెన్నో తలంపులు కలిగి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ సొంత ఆలోచనలతో దేవుడి దగ్గర ఏమీ అడగకుండా వాటి నిమిత్తం ఏమీ ప్రార్థన చేయకుండా అడుగులు వేస్తూ దేవుడికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తూ నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళ్తూ ఉన్నారు. ఎవరికి నచ్చిన నిర్ణయాలు వారు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ సొంత తలంపులు ఆలోచనలు అన్నీ మానేసి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవుని తట్టు తిరగండి. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుణ్ణి అడిగి ఆలోచించి అడుగులు వేయడం వల్ల మీ ఒక్కరికే కాకుండా మీతో ఉన్నవారికి, మీ చుట్టూ ఉన్నవారికి మీ వలన ఎంతో మేలు జరుగుతుంది. కనుక మిమ్మల్ని మీరు సంపూర్తిగా ఆయనకి సమర్పించుకోండి. అప్పుడు మీకు కీడు చేయు వాటిని తప్పించి మీకు మేలు చేసే వాటిని దేవుడు అనుమతిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.